అనుకోకుండా మేమైతే సడన్‌గా ట్రిప్ అయితే వెళ్ళాము. అదే ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకెక్కడికో కాదండి. ఎక్కడికి వెళ్తాం, మన వైజాగ్ బ్యూటీ ఏముంది? అరకు కాబట్టి అరకు అయితే వెళ్ళొచ్చేసాము. అక్క వాళ్ళతో కలిసి సడన్‌గా అయితే అక్క వాళ్ళు ముందు రోజు కాల్ చేసేసారు. వచ్చేయండి అనగానే నేను మా హస్బెండ్ బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా మా చిన్న అక్క వాళ్ళు అక్కడ వస్తున్నారని వెయిట్ చేసాము. ఇంకా అక్క వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా లాంగ్ ట్రిప్, అది కూడా బైక్ మీద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా మంచిగా అయింది. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా మనం టిఫిన్స్ అవి చేసేసి ఇంకా మా ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు. తన టిఫిన్ రాలేదని చెప్పేసి ఇంకా తనది కూడా వచ్చేస్తే ఇంకా మేము అందరం కలిసి అయితే మంచిగా చిల్ అయ్యాము. ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ అంటే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా మనం టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మనం ఛాయ్ తాగకుండా ఉన్నాం కదా, ఛాయ్ అయితే తాగేసి ఇంకా మేము అక్కడ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టేసుకొని కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. చాలా బాగుంది. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అయితే మంచిగా చిల్ అయ్యాను. తమ్ముళ్ళు కూడా చూడండి ఎంత మంచిగా చిల్ అయ్యారో వాళ్ళు కూడా. ఇంకా మేము అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. చాలా బాగుంది. ఇంకా అక్కడ మనం ఘాట్ ఎక్కే స్టార్టింగ్లో మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మేము అమ్మవారి దర్శనం చేసుకున్న మంచిగా తీసుకెళ్ళి మంచిగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేవాళ్ళని చెప్పేసి ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది అమ్మవారి టెంపుల్. అక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. ఆ కోతులను అయితే చూస్తూ ఎంజాయ్ చేసి ఇంకా నేను మా ఆయన అయితే మంచిగా వీడియో క్లిప్స్ అవి తీసుకున్నాము. ఇంకా మనం మా జర్నీ అయితే ఇంకా బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసింది. ఆ రోజు మేము సాటర్డే అయితే వెళ్ళాము. సాటర్డే వెళ్ళాము ఇంకా అస్సలు ఖాళీ లేదు. ఇంకా అలానే ఇంకా మంచిగా వెళ్ళి అన్నీ చూసుకున్నాము. ఇంకా బుర్రా కేవ్స్ అవి చూసాము. చూడండి ఎంత అస్సలు క్రౌడ్, ఇంకా బైక్ కూడా ఇంకా మనకి పార్కింగ్ చేసే అంత వీలు లేకుండా ఉంది. ఇంకా మనం అక్కడ నుంచి పార్కింగ్ ఏదో విధంగా ఇంకా మనం చేసేసుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి కొంచెం మంచిగా అయింది. బుర్రా కేవ్స్లో బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని మనం పిక్స్ అవి తీసుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే మంచిగా పిక్స్ అవి దిగాము. దిగిన తర్వాత ఇంకా లోపల చూడండి అస్సలు ఖాళీ అయితే లేదు. బుర్రా కేవ్స్ అంత క్రౌడీగా ఉంది. మొత్తం ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది నాకైతే. అంతలా ఉంది. అస్సలు ఖాళీ లేదు అండి. వీకెండ్ అవ్వడం ఇంకా మనకి అస్సలు చాలా రష్గా ఉంది. ఇంకా మా ఆయన అయితే నాకు మంచిగా వీడియోస్ అవి కూడా తీస్తున్నారు. ఇంకా బుర్రా కేవ్స్ అవి చూసేసి కొన్ని పిక్స్ అవి దిగిన తర్వాత ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడికి అనుకుంటున్నారా? కట్టికా వాటర్ ఫాల్స్కి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కట్టికాకైతే మేము ఇంకా మంచిగా మూవ్ ఆన్ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళిపోవాలి త్వరగా అని చెప్పేసి కట్టిక అయితే స్టార్ట్ అయిపోయి అక్కడ రోడ్ అస్సలు బాగాలేదండి. చాలా సేఫ్గా వెళ్ళాలి అక్కడికైతే మనం. ఫుల్ ధూళి అది చూడండి. ఇంక మేము బైక్స్ అవి అయితే పార్క్ చేసుకొని ఇంకా నా కష్టం చూసారే ఎంత కష్టంగా ఎక్కుతున్నాను. ఇంకా సగం వరకు అయితే మేమైతే స్టెప్స్ ఎక్కాము. నేను మా హస్బెండ్ కలిసి ఎక్కి ఇంకా నేను ఎక్కలేనని రిలాక్స్ అయ్యాము. ఇంకా మా ఆయన అక్కడ చీకులు అయితే తింటున్నారు. అరకు వచ్చి చీకు తినకపోతే ఎలా చెప్పండి. మా ఆయన అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆ రోజు తినను, బట్ మా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే ఇవన్నీ మనకి మామూలే, ఇప్పుడు కాదులే అని చెప్పేసి ఇంకా కట్టుకైతే చూసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఫుడ్ అయితే ఏంటి ఇక్కడ ఫుడ్ ఉంది. వెజ్ సాటర్డే కాబట్టి వెజ్ ఫుడ్ ఎక్సలెంట్, ఇంకా చాలా బాగుంది. ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా మనం వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ మనకి కొంచెం మా పెద్ద బావ ద్వారా కొంచెం రిఫరెన్స్ ఉండడం వల్ల మనకి అది కూడా చాలా మంచిగా వెళ్ళి చూసి వచ్చేసాము. ఇక్కడ నేను హాయ్ చెప్తున్నాను. కాఫీ ట్రీస్లో మనకి వుడెన్ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఆ వుడెన్ బ్రిడ్జ్ మొత్తం అంతా చూసుకొని మంచిగా చిల్ అయ్యాము. చాలా బాగుంది. నాకు ఏమనిపించిందంటే ఫోటో షూట్స్కి అయితే ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా మనకి ఇంకా అక్కడ క్రౌడ్, అక్కడ కూడా జనాలు లేదండి. అసలు ఇక్కడ ఏ ప్లేస్ కూడా ఖాళీ లేదు. జనాలు అమ్ముతున్నారు. ఇంకా అంత వరకు వెళ్ళిన తర్వాత కాఫీ పొడి, టీ పొడి, మనం షాపింగ్ చేయకుండా ఉంటామా? షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో మనం కొండ అయితే దిగిపోయాము. అది దిగిపోయిన తర్వాత ఇంకా అక్కడ మంచిగా చిల్ అయ్యి ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఇంకా సేఫ్గా అయితే మేము మూవ్ ఆన్ కూడా అయిపోయి మన వైజాగ్ అయితే సేఫ్గా వచ్చేసాము. కొన్ని పిక్స్ కూడా మేము అయితే తీసుకున్నాము, షేర్ చేస్తున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.